ఇవాళ ముక్త కంఠంతో ప్రజా సంఘాలన్నీ కూడా కోరుకుంటుంది, ఈ దేశంలో ఒక శాంతియుత వాతావరణం ఏర్పడాలి, మావోయిస్ట్ పార్టీకి అలాగే ప్రభుత్వానికి మధ్యన చర్చలు జరగాలి అనేటువంటి ఒక డిమాండ్ ఉంది. 2004లో పౌరస్పందన వేదిక చేసిన ప్రయత్నానికి ఫలితంగా చర్చలు జరిగాయి. అప్పుడు చాలామంది అడిగింది, చర్చల వలన ఏం జరిగింది, చర్చలు జరిగి ఏం సాధించారు అనేటువంటి ప్రశ్న మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ 20 ఏళ్ల తర్వాత ఆ చర్చల ప్రయోజనం ఏమిటో, దాని చారిత్రక ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు శాంతి చర్చలు జరగకపోతే ఇప్పుడు శాంతి చర్చల ప్రస్తావన బహుశా సాధ్యమయ్యేది కాదేమో. అంటే విప్లవ పార్టీలు, ప్రభుత్వాలు మాట్లాడడానికి చరిత్రలో ఒక అవకాశం ఉన్నది అనేది 2004లో జరిగిన శాంతి చర్చలు ఒక అనుభవాన్ని సమాజానికి అందించిపోయాయి. ఇవాళ జరుగుతున్న పోరాటంలో ప్రధానంగా మా అందరి యొక్క ఆవేదన ఏమిటంటే, ఇది మావోయిస్ట్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి పోరాటంగానే చెప్తున్నారు, కానీ దీంట్లో ఆదివాసీలు ఉన్నారు. ఇది ఒక ఆదివాసీల యొక్క పోరాటం కూడా. ఆదివాసీలు పోరాటం ఇవాళ 50 ఏళ్ళ నుంచి మావోయిస్ట్ పార్టీ ప్రారంభించింది కాదు. 200 ఏళ్ళుగా ఆదివాసీలు ఈ దేశంలో పోరాటాలు చేస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అడవిలోకి వెళ్ళినప్పటి నుంచి ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు. ఇవాళ బిర్సా ముండా గురించి 150 ఏళ్ల క్రితము బిర్సా ముండా తన పోరాటాన్ని చేశాడు. అంటే పోరాటాలు నిరంతరంగా ఈ దేశంలో ఉండే ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇవాళ అది ఒక కీలకమైన మార్పుకి వచ్చి కీలకమైన దశకు వచ్చింది. మా అందరి కన్సర్న్ ఏమిటంటే, ఈ ప్రాణ నష్టం ఏదైతే జరుగుతుందో ఆ యుద్ధంలో పాల్గొంటున్న వాళ్ళే కాకుండా అమాయకమైన ఆదివాసీలు ఎవరుతున్నారో వాళ్ళు చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకేమీ దీంతో సంబంధం లేదు. చిన్న పిల్లలు, బడికి వెళ్ళే పిల్లలు, పాలు తాగుతున్న పిల్లలు, మహిళలు ఉదయం వాళ్ళు టాయిలెట్ పోవాలన్నా భయంగా పోవడం, ఒక వాతావరణం ఏదైతుందో ఆ వాతావరణం మనం ఊహించుకుంటే తప్పించి మనకు అర్థం కాదు. ఈ వాతావరణంలో జీవిస్తున్నటువంటి ఆదివాసీ ప్రాంతాలు ఏవైతున్నాయో వాటికి ఒక శాంతియుతమైన పరిస్థితిని మనం కల్పించగలిగితే ఆదివాసీలు తాము గౌరవంగా జీవించవచ్చు. ఈ మాట ఏం చెప్తున్నామంటే, ఆదివాసీల పోరాటాల వలన స్వాతంత్రోద్యమ కాలంలో సమకాలీనంగా ఆదివాసీల పోరాటాలు జరగడం వల్లనే భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 వచ్చింది. మీరు ఎవరైనా పత్రికా మిత్రులు మీరు షెడ్యూల్ 5 తీసి చూడండి. షెడ్యూల్ 5లో ఈ దేశంలో ఉండే ఆదివాసీలకి భారత రాజ్యాంగం చేసిన వాగ్దానం ఏమిటంటే, మీ ప్రాంతానికి మీ అనుమతి లేకుండా మేము రాము, మీది స్వయం పరిపాలన ప్రభుత్వము, సమాజానికి ఏమైనా అవసరం ఉంటే, వనరులు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటే ప్రభుత్వం మీ అనుమతి తీసుకొని ఆదివాసీ ప్రాంతాలకు రావాలి. మన వాగ్దానం చేసిన ఆ వాగ్దానాలు నిలబడకపోవడం వలన మళ్ళీ పోరాటాలు జరిగితే దాని నుంచి 75 ఏళ్ళలో ఎన్నో చట్టాలు వచ్చాయి. మీరు చట్టం చూస్తే షెడ్యూల్ 5 తర్వాత మీకు SC/ST అట్రాసిటీస్ యాక్ట్ వచ్చింది, దాని తర్వాత మీకు 1/70 వచ్చింది, దాని తర్వాత పీసా వచ్చింది, దాని తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది. ఈ చట్టాలన్నీ ఏం చెప్తున్నాయి, ఆదివాసీ ప్రాంతాల్లో మనం వెళ్తున్నాము, మనం చెప్పిన వాగ్దానం ప్రకారం మళ్ళీ మనం వాగ్దానం చేస్తున్నాం, మీ అనుమతి లేకుండా మేము రాము. ఒకవేళ ఎమినెంట్ డొమైన్ అని ఉంది, అంటే ఒకళ్ళ సామాజిక ప్రయోజనం కొరకని వనరులు తీసుకోవాల్సి వస్తే ఆదివాసులను దాంట్లో భాగస్వామ్యం చేసి ఆదివాసుల అనుమతితో మనం అక్కడికి వెళ్ళాలి. ఇది మనము ప్రజలుగా ఆదివాసులకు చేసిన వాగ్దానం. ఈ వాగ్దానం ఏమైంది అనేటువంటి ప్రశ్న ఒకటి వస్తుంది. పాణికుడు చెప్పాడు, భారత రాజ్యాంగం మీకేం మ్యాండేట్ ఇచ్చింది, వాళ్ళు ఏం జరుగుతుంది. దాని ప్రకారమైన ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న పోరాటాలకి మూల కారణాలు ఏమిటి, ఎందుకు ఆదివాసులు ఇంతకాలంగా పోరాటాలు చేస్తున్నారు అనేటువంటి విషయం ఏదైతుందో అది ఇవాళ చర్చకు రావాలి. శాంతి చర్చలు జరగమంటే, శాంతి అంటే ఇది శ్మశాన శాంతి కాదు, అది సజీవమైన శాంతి. శాంతి వలన వచ్చే ప్రయోజనం ఏంటంటే, 2 ప్రాంతాలు కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం, అంటే వాళ్ళు తమ సమస్యల గురించి మూలాలకు వెళ్ళడానికి, ప్రభుత్వానికి కూడా మూలాలకు వెళ్ళడానికి ఒక మార్గం ఇది. అంటే రేపు ఎలాంటి విధానాల వలన
మొత్తం ఆదివాసీ ప్రాంతాలు శాంతియుతంగా జీవించగలుగుతాయనేటువంటిది ఒక ప్రయత్నం జరగాలి. శాంతి చర్చలు అనేవి దానికి ఒక ప్రాతిపదికగా మేమందరం భావిస్తున్నాం. అంబేద్కర్ గారిని ప్రజాస్వామ్యాన్ని నిర్వచించమంటే ఆయన నిర్వచించేది ఏమిటంటే డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ which brings about a revolutionary transformation in the social and economic life of society without bloodshed. రక్తపాతం లేకుండా సమాజంలో విప్లవాత్మక మార్పులు, ఏ మార్పులు? సామాజిక ఆర్థిక జీవనంలో విప్లవాత్మకమైన మార్పులు రక్తపాతం లేకుండా జరగడమే ప్రజాస్వామ్యం అన్నాడు. ఇవాళ శాంతి చర్యలకు అది ప్రాతిపదిక. మీరు రక్తపాతం ద్వారా కాకుండా శాంతియుతంగా మీరు చర్చల ద్వారా వాళ్ళ సమస్యలు ఏంటో దాని మూలాలకు వెళ్ళి ఆ పరిష్కార మార్గాలను ప్రభుత్వం ఆలోచించాలని, యుద్ధము హింస అని కాకుండా శాంతి తర్వాత ప్రజాస్వామ్యం అనేటువంటిది అది వలన రాజ్యాంగ ప్రమాణాలు కాపాడబడతాయి, రాజ్యాంగ విలువలు కాపాడబడతాయి, మనుషుల ప్రాణాలు కాపాడబడతాయి. ఇక్కడ కూర్చున్న మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నది ఏమిటంటే, మనం ఎక్కడైనా వెళితే ఏదైనా శవమో పోతుంటే మన మనస్సు చివుక్కుమంటుంది. వాళ్ళతో మనకు పరిచయం లేకపోవచ్చు, మనకేం సంబంధం లేకపోవచ్చు. ఎందుకంటుంది చివుక్కుమని అంటే మనకు సంబంధించిన మానవ జాతికి సంబంధించిన ఒక మనిషి చనిపోయాడంటే మనసు బాధపడుతుంది. ప్రాణం అంటే మనుషులు అంత విలువ ఉంటుంది. ఇవాళ ప్రాణానికి విలువ లేకుండా మనుషుల ప్రాణాలు తీయడం అనేది అవుతుందో అది అనాగరికము, అమానవీయం కూడా. కనుక ఇవాళ ఒక చరిత్ర ఒక మలుపు తిరిగి మావోయిస్ట్ పార్టీ అంటే హైదరాబాద్లో జరిగినటువంటి ఒక చర్చలో శాంతి ప్రయత్నం జరగాలి అని జస్టిస్ చంద్రకుమార్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఒక సదస్సుకి స్పందనగా మావోయిస్ట్ పార్టీ మేము చర్చలకు సిద్ధమే అన్నారు. దానికి స్పందనగా పౌర సమాజం నుంచి అంటే ప్రజా సంఘాలన్నీ కూడా ప్రభుత్వాన్ని అంటే వాళ్ళు చర్చలకు సిద్ధమనంటున్నారు. ఇప్పుడు కూర్చొని చర్చించండి, శాంతి గురించే కదా చర్చించేది. మీరు ప్రభుత్వంగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం నడవాలి కాబట్టి ప్రభుత్వం కూడా శాంతి చర్చలు జరపాలి. దానికి మావోయిస్ట్ పార్టీ ఒక నెల రోజులు మీరు కాల్పుల విరమణ పాటిద్దాం, ఆ నెల రోజుల్లో మేము మొత్తంగా పార్టీగా నిర్ణయం తీసుకొని మేము ప్రకటిస్తాం, మీతో మేము చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు కొంత గాలి పీల్చుకునే అవకాశం ఉంది, మా వాళ్ళతో మాట్లాడి మా పార్టీ నిర్ణయం, కానీ పార్టీ నిర్ణయం కూడా శాంతి చర్చల వైపే ఉంటుంది అనేటువంటి ఒకటి ఆయన ఈస్ట్ జోన్ యొక్క రూపేష్ అనే అతను ఒక ప్రకటన చేశాడు. 2-3 సార్లు ప్రకటన చేశాడు. భారత ప్రభుత్వాన్ని మనం అడుగుతుంది ఏంటంటే మీరు స్పందించండి. మీరు మీ బలగాలు మేము అన్నీ ఉండనే ఉంటాయి, కానీ విప్లవ పార్టీ మేము చర్చలకు సిద్ధమే అన్నప్పుడు మీరు చర్చలు జరపడం అనేది దేశంలో ఉండేటువంటి సుదీర్ఘమైనటువంటి ఒక వారసత్వం ఉంది. అది అశోకుడి దగ్గర నుంచి మనకు ఆ వారసత్వం. బుద్ధుడు, అశోకుడు, గాంధీ, అంబేద్కర్ అందరూ కూడా శాంతియుతంగా సమాజంలో మౌలికమైన మార్పు రావాలని కోరుకున్నారు. కనుక ఇవాళ మీరు ఒకళ్ళ చర్చలోకి వచ్చి సమస్యలు ఏమిటి, ఆదివాసీ ప్రాంతాల్లో ఎందుకు వాళ్ళు ఇంత అల్జడిలో ఉన్నారు, ఎందుకు ఇంత వందల సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు అనే మూలాలకు వెళ్ళడానికి శాంతి ఒక రకమైనటువంటి అవకాశం. కనుక ఈ అవకాశం ఏదైతే వచ్చిందో భారత ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నది ఏంటంటే మీరు ఈ యుద్ధాన్ని కాస్త ఆపి ఒక 6 నెలల కాలంలో మీరు శాంతి చర్చలు జరిపి మొత్తం సమాజం దాన్ని కోరుకుంటుంది కాబట్టి సమాజం యొక్క కోరిక మేరకైనా మీరు శాంతి చర్చలు జరపండి. మీరు ఇమీడియట్గా కాల్పుల విరమణను ప్రకటించి మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సమాజం దాన్ని హర్షిస్తుంది. తప్పకుండా సమాజంలో ఇవాళ ఒక్క మన రాష్ట్రంలో కాదు, దేశంలో 5-6 రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. శాంతి చర్చలు జరపండి అని వెస్ట్ బెంగాల్లో, కేరళలో, పంజాబ్లో, భిన్న రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులందరూ చర్చలు జరగాలని అంటున్నారు. కనుక ఈ ప్రజాభిప్రాయాన్ని మన్నించైనా భారత ప్రభుత్వం చర్చలకు సిద్ధం కావాలని ఇద్దరు కూర్చొని చర్చలు జరిపితే పౌర సమాజం హర్షిస్తుంది. మనందరం కూడా శాంతి కొరకని తప్పకుండా ప్రయత్నం చేయాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ ప్రక్రియకు మనం స్పందించాలి, మానవీయంగా స్పందించాలి. మనుషుల ప్రాణం పోకుండా మనం కాపాడవలసిన అవసరం ఉంది. మనుషులుగా ఇతర మనుషులు చనిపోతుంటే ఆ మనుషులు అలా చనిపోకూడదు, అంత అన్యాచురల్గా మనుషులు చనిపోకూడదు అనేటువంటి ఒక మానవీయ విలువతో మనం దీనికి స్పందించవలసిన అవసరం ఉంది. వరంగల్ ఉండేటువంటి ఒక దీర్ఘమైనటువంటి సంస్కృతి వలన మీరు ఇంత పెద్ద ఎత్తున మీడియా వచ్చింది, మీకు కూడా మేము ధన్యవాదాలు చెప్తాం. మీడియా కూడా శాంతి కొరకని
తమ వంతు ప్రయత్నం తాము చేయాలి. ఆ శాంతి మీకు కూడా అవసరం, మీడియాకు కూడా అది అవసరం. శాంతియుత పరిస్థితుల్లోనే మనం కాస్త గౌరవంగా పనిచేయగలము, స్వేచ్ఛగా పనిచేయగలము. కనుక ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని, భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని, ఆదివాసీ చట్టాలని, ఆదివాసీ హక్కులను గౌరవించడం కొరకైనా ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో శాంతి చర్చలు జరగాలని కోరుకుంటున్నాను. వరంగల్లో ఉండే ఒక ప్రజాస్వామ్య సంస్కృతికి సంకేతం. వరంగల్కి ఒక దీర్ఘకాలికమైన ప్రజాస్వామ్య సంస్కృతి ఉంది ఈ పట్టణానికి. ఇక్కడ చైతన్యవంతమైన ప్రాంతం కూడా. ఇవాళ ముక్త కంఠంతో ప్రజా సంఘాలన్నీ కూడా కోరుకుంటుంది, ఈ దేశంలో ఒక శాంతియుత వాతావరణం ఏర్పడాలి, మావోయిస్ట్ పార్టీకి అలాగే ప్రభుత్వానికి మధ్యన చర్చలు జరగాలి అనేటువంటి ఒక డిమాండ్ ఉంది. 2004లో పౌరస్పందన వేదిక చేసిన ప్రయత్నానికి ఫలితంగా చర్చలు జరిగాయి. అప్పుడు చాలామంది అడిగింది, చర్చల వలన ఏం జరిగింది, చర్చలు జరిగి ఏం సాధించారు అనేటువంటి ప్రశ్న మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ 20 ఏళ్ల తర్వాత ఆ చర్చల ప్రయోజనం ఏమిటో, దాని చారిత్రక ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు శాంతి చర్చలు జరగకపోతే ఇప్పుడు శాంతి చర్చల ప్రస్తావన బహుశా సాధ్యమయ్యేది కాదేమో. అంటే విప్లవ పార్టీలు, ప్రభుత్వాలు మాట్లాడడానికి చరిత్రలో ఒక అవకాశం ఉన్నది అనేది 2004లో జరిగిన శాంతి చర్చలు ఒక అనుభవాన్ని సమాజానికి అందించిపోయాయి. ఇవాళ జరుగుతున్న పోరాటంలో ప్రధానంగా మా అందరి యొక్క ఆవేదన ఏమిటంటే, ఇది మావోయిస్ట్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి పోరాటంగానే చెప్తున్నారు, కానీ దీంట్లో ఆదివాసీలు ఉన్నారు. ఇది ఒక ఆదివాసీల యొక్క పోరాటం కూడా. ఆదివాసీలు పోరాటం ఇవాళ 50 నుంచి మావోయిస్ట్ పార్టీ ప్రారంభించింది కాదు. 200 ఏళ్ళుగా ఆదివాసీలు ఈ దేశంలో పోరాటాలు చేస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అడవిలోకి వెళ్ళినప్పటి నుంచి ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు. ఇవాళ బిర్సా ముండా గురించి 150 ఏళ్ల క్రితము బిర్సా ముండా తన పోరాటాన్ని చేశాడు. అంటే పోరాటాలు నిరంతరంగా ఈ దేశంలో ఉండే ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇవాళ అది ఒక కీలకమైన మార్పుకి వచ్చి కీలకమైన దశకు వచ్చింది. మా అందరి కన్సర్న్ ఏమిటంటే, ఈ ప్రాణ నష్టం ఏదైతే జరుగుతుందో ఆ యుద్ధంలో పాల్గొంటున్న వాళ్ళే కాకుండా అమాయకమైన ఆదివాసీలు ఎవరుతున్నారో వాళ్ళు చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకేమీ దీంతో సంబంధం లేదు. చిన్న పిల్లలు, బడికి వెళ్ళే పిల్లలు, పాలు తాగుతున్న పిల్లలు, మహిళలు ఉదయం వాళ్ళు టాయిలెట్ పోవాలన్నా భయంగా పోవడం, ఒక వాతావరణం ఏదైతుందో ఆ వాతావరణం మనం ఊహించుకుంటే తప్పించి మనకు అర్థం కాదు. ఈ వాతావరణంలో జీవిస్తున్నటువంటి ఆదివాసీ ప్రాంతాలు ఏవైతున్నాయో వాటికి ఒక శాంతియుతమైన పరిస్థితిని మనం కల్పించగలిగితే ఆదివాసీలు తాము గౌరవంగా జీవించవచ్చు. ఈ మాట ఏం చెప్తున్నామంటే, ఆదివాసీల పోరాటాల వలన స్వాతంత్రోద్యమ కాలంలో సమకాలీనంగా ఆదివాసీల పోరాటాలు జరగడం వల్లనే భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 వచ్చింది. మీరు ఎవరైనా పత్రికా మిత్రులు మీరు షెడ్యూల్ 5 తీసి చూడండి. షెడ్యూల్ 5లో ఈ దేశంలో ఉండే ఆదివాసీలకి భారత రాజ్యాంగం చేసిన వాగ్దానం ఏమిటంటే, మీ ప్రాంతానికి మీ అనుమతి లేకుండా మేము రాము, మీది స్వయం పరిపాలన ప్రభుత్వము, సమాజానికి ఏమైనా అవసరం ఉంటే, వనరులు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటే ప్రభుత్వం మీ అనుమతి తీసుకొని ఆదివాసీ ప్రాంతాలకు రావాలి. మన వాగ్దానం చేసిన ఆ వాగ్దానాలు నిలబడకపోవడం వలన మళ్ళీ పోరాటాలు జరిగితే దాని నుంచి 75 ఏళ్ళలో ఎన్నో చట్టాలు వచ్చాయి. మీరు చట్టం చూస్తే షెడ్యూల్ 5 తర్వాత మీకు SC/ST అట్రాసిటీస్ యాక్ట్ వచ్చింది, దాని తర్వాత మీకు 170 వచ్చింది, దాని తర్వాత పీసా వచ్చింది, దాని తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది. ఈ చట్టాలన్నీ ఏం చెప్తున్నాయి? ఆదివాసీ ప్రాంతాల్లో మనం వెళ్తున్నాము, మనం చెప్పిన వాగ్దానం ప్రకారం మళ్ళీ మనం వాగ్దానం చేస్తున్నాం, మీ అనుమతి లేకుండా మేము రాము. ఒకవేళ ఎమినెంట్ డొమైన్ అని ఉంది, అంటే ఒకళ్ళ సామాజిక ప్రయోజనం కొరకని వనరులు తీసుకోవాల్సి వస్తే ఆదివాసులను దాంట్లో భాగస్వామ్యం చేసి ఆదివాసుల అనుమతితో మనం అక్కడికి వెళ్ళాలి. ఇది మనము ప్రజలుగా ఆదివాసులకు చేసిన వాగ్దానం.
ఈ వాగ్దానం ఏమైంది అనేటువంటి ప్రశ్న ఒకటి వస్తుంది. పాణికుడు చెప్పాడు, భారత రాజ్యాంగం మీకేం మ్యాండేట్ ఇచ్చింది, వాళ్ళు ఏం జరుగుతుంది. దాని ప్రకారమైన ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న పోరాటాలకి మూల కారణాలు ఏమిటి, ఎందుకు ఆదివాసులు ఇంతకాలంగా పోరాటాలు చేస్తున్నారు అనేటువంటి విషయం ఏదైతుందో అది వాళ్ళ చర్చకు రావాలి. శాంతి చర్చలు జరగమంటే, శాంతి అంటే ఇది శ్మశాన శాంతి కాదు, అది సజీవమైన శాంతి. శాంతి వలన వచ్చే ప్రయోజనం ఏంటంటే రెండు ప్రాంతాలు కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం, అంటే వాళ్ళు తమ సమస్యల గురించి మూలాలకు వెళ్ళడానికి, ప్రభుత్వానికి కూడా మూలాలకు వెళ్ళడానికి ఒక మార్గం ఇది. అంటే రేపు ఎలాంటి విధానాల వలన మొత్తం ఆదివాసీ ప్రాంతాలు శాంతియుతంగా జీవించగలుగుతాయనేటువంటిది ఒక ప్రయత్నం జరగాలి. శాంతి చర్చలు అనేవి దానికి ఒక ప్రాతిపదికగా మేమందరం భావిస్తున్నాం. అంబేద్కర్ గారిని ప్రజాస్వామ్యాన్ని నిర్వచించమంటే ఆయన నిర్వచించేది ఏమిటంటే, డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ విచ్ బ్రింగ్స్ అబౌట్ రెవల్యూషనరీ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ది సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ సొసైటీ వితౌట్ బ్లడ్ షెడ్. రక్తపాతం లేకుండా సమాజంలో విప్లవాత్మక మార్పులు, ఏ మార్పులు, సామాజిక ఆర్థిక జీవనంలో విప్లవాత్మకమైన మార్పులు రక్తపాతం లేకుండా జరగడమే ప్రజాస్వామ్యం అన్నాడు. ఇవాళ శాంతి చర్యలకు అది ప్రాతిపదిక. మీరు రక్తపాతం ద్వారా కాకుండా శాంతియుతంగా మీరు చర్చల ద్వారా వాళ్ళ సమస్యలు ఏంటో దాని మూలాలకు వెళ్ళి ఆ పరిష్కార మార్గాలను ప్రభుత్వం ఆలోచించాలని, యుద్ధమో హింస అని కాకుండా శాంతి తర్వాత ప్రజాస్వామ్యం అనేటువంటిది అది వలన రాజ్యాంగ ప్రమాణాలు కాపాడబడతాయి, రాజ్యాంగ విలువలు కాపాడబడతాయి, మనుషుల ప్రాణాలు కాపాడబడతాయి. ఇక్కడ కూర్చున్న మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నది ఏమిటంటే, మనం ఎక్కడైనా వెళితే ఏదైనా శవమో పోతుంటే మన మనస్సు చివుక్కుమంటుంది. వాళ్ళతో మనకు పరిచయం లేకపోవచ్చు, మనకేం సంబంధం లేకపోవచ్చు. ఎందుకంటుంది చివుక్కుమని అంటే, మనకు సంబంధించిన మానవ జాతికి సంబంధించిన ఒక మనిషి చనిపోయాడంటే మనసు బాధపడుతుంది. ప్రాణం అంటే మనుషులు అంత విలువ ఉంటుంది. ఇవాళ ప్రాణానికి విలువ లేకుండా మనుషుల ప్రాణాలు తీయడం అనేది అవుతుందో అది అనాగరికము, అమానవీయం కూడా. కనుక ఇవాళ ఒక చరిత్ర ఒక మలుపు తిరిగి మావోయిస్ట్ పార్టీ అంటే హైదరాబాద్లో జరిగినటువంటి ఒక చర్చలో శాంతి ప్రయత్నం జరగాలి అని జస్టిస్ చంద్రకుమార్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఒక సదస్సుకి స్పందనగా మావోయిస్ట్ పార్టీ మేము చర్చలకు సిద్ధమే అన్నారు. దానికి స్పందనగా పౌర సమాజం నుంచి అంటే ప్రజా సంఘాలన్నీ కూడా ప్రభుత్వాన్ని అంటే వాళ్ళు చర్చలకు సిద్ధమని అంటున్నారు. ఇప్పుడు కూర్చొని చర్చించండి, శాంతి గురించే కదా చర్చించేది. మీరు ప్రభుత్వంగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం నడవాలి కాబట్టి ప్రభుత్వం కూడా శాంతి చర్చలు జరపాలి. దానికి మావోయిస్ట్ పార్టీ ఒక నెల రోజులు మీరు కాల్పుల విరమణ పాటిద్దాం, ఆ నెల రోజుల్లో మేము మొత్తంగా పార్టీగా నిర్ణయం తీసుకొని మేము ప్రకటిస్తాం, మీతో మేము చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు కొంత గాలి పీల్చుకునే అవకాశం ಇದೆ, మా వాళ్ళతో మాట్లాడి మా పార్టీ నిర్ణయం, కానీ పార్టీ నిర్ణయం కూడా శాంతి చర్చల వైపే ఉంటుంది అనేటువంటి ఒకటి ఆయన ఈస్ట్ జోన్ యొక్క రూపేష్ అనే అతను ఒక ప్రకటన చేశాడు. 2-3 సార్లు ప్రకటన చేశాడు. భారత ప్రభుత్వాన్ని మనం అడుగుతుంది ఏంటంటే, మీరు స్పందించండి. మీరు ఇక మీ బలగాలు మేము అన్నీ ఉండనే ఉంటాయి, కానీ విప్లవ పార్టీ మేము చర్చలకు సిద్ధమే అన్నప్పుడు మీరు చర్చలు జరపడం అనేది దేశంలో ఉండేటువంటి సుదీర్ఘమైనటువంటి ఒక వారసత్వం ఉంది. అది అశోకుడి దగ్గర నుంచి మనకు ఆ వారసత్వం. బుద్ధుడు, అశోకుడు, గాంధీ, అంబేద్కర్ అందరూ కూడా శాంతియుతంగా సమాజంలో మౌలికమైన మార్పు రావాలని కోరుకున్నారు. కనుక ఇవాళ మీరు ఒకళ్ళ చర్చలోకి వచ్చి సమస్యలు ఏమిటి, ఆదివాసీ ప్రాంతాల్లో ఎందుకు వాళ్ళు ఇంత అల్జడిలో ఉన్నారు, ఎందుకు ఇంత వందల సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు అనే మూలాలకు వెళ్ళడానికి శాంతి ఒక రకమైనటువంటి అవకాశం. కనుక ఈ అవకాశం ఏదైతే వచ్చిందో భారత ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నది ఏంటంటే, మీరు ఈ యుద్ధాన్ని కాస్త ఆపి ఒక 6 నెలల కాలంలో మీరు శాంతి చర్చలు జరిపి, మొత్తం సమాజం దాన్ని కోరుకుంటుంది కాబట్టి సమాజం యొక్క కోరిక మేరకైనా మీరు శాంతి చర్చలు జరపండి. మీరు ఇమీడియట్గా కాల్పుల విరమణను ప్రకటించి మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సమాజం దాన్ని హర్షిస్తుంది. తప్పకుండా సమాజంలో ఇవాళ ఒక్క మన రాష్ట్రంలో కాదు, దేశంలో 5-6 రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. శాంతి చర్చలు జరపండి అని వెస్ట్ బెంగాల్లో, కేరళలో, పంజాబ్లో, భిన్న రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ చర్చలు జరగాలని అంటున్నారు. కనుక ఈ ప్రజాభిప్రాయాన్ని మన్నించైనా
భారత ప్రభుత్వం చర్చలకు సిద్ధం కావాలని ఇద్దరు కూర్చొని చర్చలు జరిపితే పౌర సమాజం హర్షిస్తుంది. మనందరం కూడా శాంతి కొరకని తప్పకుండా ప్రయత్నం చేయాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రక్రియకు మనం స్పందించాలి, మానవీయంగా స్పందించాలి. మనుషుల ప్రాణం పోకుండా మనం కాపాడవలసిన అవసరం ఉంది. మనుషులుగా ఇతర మనుషులు చనిపోతుంటే ఆ మనుషులు అలా చనిపోకూడదు, అంత అన్యాచురల్గా మనుషులు చనిపోకూడదు అనేటువంటి ఒక మానవీయ విలువతో మనం దీనికి స్పందించవలసిన అవసరం ఉంది. వరంగల్ ఉండేటువంటి ఒక దీర్ఘమైనటువంటి సంస్కృతి వలన మీరు ఇంత పెద్ద ఎత్తున మీడియా వచ్చింది, మీకు కూడా మేము ధన్యవాదాలు చెప్తే మీడియా కూడా శాంతి కొరకని తమ వంతు ప్రయత్నం తాము చేయాలి. ఆ శాంతి మీకు కూడా అవసరం, మీడియాకు కూడా అది అవసరం. శాంతియుత పరిస్థితుల్లోనే మనం కాస్త గౌరవంగా పనిచేయగలము, స్వేచ్ఛగా పనిచేయగలము. కనుక ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని, భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని, ఆదివాసీ చట్టాలని, ఆదివాసీ హక్కులను గౌరవించడం కొరకైనా ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో శాంతి చర్చలు జరగాలని కోరుకుంటున్నారు. వరంగల్లో ఉండే ఒక ప్రజాస్వామ్య సంస్కృతికి సంకేతం. వరంగల్కి ఒక దీర్ఘకాలికమైన ప్రజాస్వామ్య సంస్కృతి ఉంది ఈ పట్టణానికి. ఇక్కడ చైతన్యవంతమైన ప్రాంతం కూడా. ఇవాళ ముక్త కంఠంతో ప్రజా సంఘాలన్నీ కూడా కోరుకుంటుంది, ఈ దేశంలో ఒక శాంతియుత వాతావరణం ఏర్పడాలి. మావోయిస్ట్ పార్టీకి అలాగే ప్రభుత్వానికి మధ్యన చర్చలు జరగాలి అనేటువంటి ఒక డిమాండ్ ఉంది. 2004లో పౌరస్పందన వేదిక చేసిన ప్రయత్నానికి ఫలితంగా చర్చలు జరిగాయి. అప్పుడు చాలామంది అడిగింది, చర్చల వలన ఏం జరిగింది, చర్చలు జరిగి ఏం సాధించారు అనేటువంటి ప్రశ్న మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ 20 ఏళ్ల తర్వాత ఆ చర్చల ప్రయోజనం ఏమిటో, దాని చారిత్రక ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు శాంతి చర్చలు జరగకపోతే ఇప్పుడు శాంతి చర్చల ప్రస్తావన బహుశా సాధ్యమయ్యేది కాదేమో. అంటే విప్లవ పార్టీలు, ప్రభుత్వాలు మాట్లాడడానికి చరిత్రలో ఒక అవకాశం ఉన్నది అనేది 2004లో జరిగిన శాంతి చర్చలు ఒక అనుభవాన్ని సమాజానికి అందించిపోయాయి. ఇవాళ జరుగుతున్న పోరాటంలో ప్రధానంగా మా అందరి యొక్క ఆవేదన ఏమిటంటే, ఇది మావోయిస్ట్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి పోరాటంగానే చెప్తున్నారు, కానీ దీంట్లో ఆదివాసీలు ఉన్నారు. ఇది ఒక ఆదివాసీల యొక్క పోరాటం కూడా. ఆదివాసీలు పోరాటం ఇవాళ 50 నుంచి మావోయిస్ట్ పార్టీ ప్రారంభించింది కాదు. 200 ఏళ్ళుగా ఆదివాసీలు ఈ దేశంలో పోరాటాలు చేస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అడవిలోకి వెళ్ళినప్పటి నుంచి ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు. ఇవాళ బిర్సా ముండా గురించి 150 ఏళ్ల క్రితము బిర్సా ముండా తన పోరాటాన్ని చేశాడు. అంటే పోరాటాలు నిరంతరంగా ఈ దేశంలో ఉండే ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇవాళ అది ఒక కీలకమైన మార్పుకి వచ్చి కీలకమైన దశకు వచ్చింది. మా అందరి కన్సర్న్ ఏమిటంటే, ఈ ప్రాణ నష్టం ఏదైతే జరుగుతుందో ఆ యుద్ధంలో పాల్గొంటున్న వాళ్ళే కాకుండా అమాయకమైన ఆదివాసీలు ఎవరుతున్నారో వాళ్ళు చాలామంది తమ ప్రాణాన్ని కోల్పోయారు. వాళ్ళకేమీ దీంతో సంబంధం లేదు. చిన్న పిల్లలు, బడికి వెళ్ళే పిల్లలు, పాలు తాగుతున్న పిల్లలు, మహిళలు ఉదయం వాళ్ళు టాయిలెట్ పోవాలన్నా భయంగా పోవడం, ఒక వాతావరణం ఏదైతుందో ఆ వాతావరణం మనం ఊహించుకుంటే తప్పించి మనకు అర్థం కాదు. ఈ వాతావరణంలో జీవిస్తున్నటువంటి ఆదివాసీ ప్రాంతాలు ఏవైతున్నాయో వాటికి ఒక శాంతియుతమైన పరిస్థితిని మనం కల్పించగలిగితే ఆదివాసీలు తాము గౌరవంగా జీవించవచ్చు. ఈ మాట ఏం చెప్తున్నామంటే, ఆదివాసీల పోరాటాల వలన స్వాతంత్రోద్యమ కాలంలో సమకాలీనంగా ఆదివాసీల పోరాటాలు జరగడం వల్లనే భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 వచ్చింది. మీరు ఎవరైనా పత్రికా మిత్రులు మీరు షెడ్యూల్ 5 తీసి చూడండి. షెడ్యూల్ 5లో ఈ దేశంలో ఉండే ఆదివాసీలకి భారత రాజ్యాంగం చేసిన వాగ్దానం ఏమిటంటే, మీ ప్రాంతానికి మీ అనుమతి లేకుండా మేము రాము, మీది స్వయం పరిపాలన ప్రభుత్వము, సమాజానికి ఏమైనా అవసరం ఉంటే, వనరులు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటే ప్రభుత్వం మీ అనుమతి తీసుకొని ఆదివాసీ ప్రాంతాలకు రావాలి. మనం వాగ్దానం చేసిన ఆ వాగ్దానాలు నిలబడకపోవడం వలన మళ్ళీ
పోరాటాలు జరిగితే దాని నుంచి 75 ఏళ్ళలో ఎన్నో చట్టాలు వచ్చాయి. మీరు చట్టం చూస్తే షెడ్యూల్ 5 తర్వాత మీకు SC/ST అట్రాసిటీస్ యాక్ట్ వచ్చింది, దాని తర్వాత మీకు 170 వచ్చింది, దాని తర్వాత పీసా వచ్చింది, దాని తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది. ఈ చట్టాలన్నీ ఏం చెప్తున్నాయి? ఆదివాసీ ప్రాంతాల్లో మనం వెళ్తున్నాము, మనం చెప్పిన వాగ్దానం ప్రకారం మళ్ళీ మనం వాగ్దానం చేస్తున్నాం. మీ అనుమతి లేకుండా మేము రాము. ఒకవేళ ఎమినెంట్ డొమైన్ అని ఉంది, అంటే ఒకళ్ళ సామాజిక ప్రయోజనం కొరకని వనరులు తీసుకోవాల్సి వస్తే ఆదివాసులను దాంట్లో భాగస్వామ్యం చేసి ఆదివాసుల అనుమతితో మనం అక్కడికి వెళ్ళాలి. ఇది మనము ప్రజలుగా ఆదివాసులకు చేసిన వాగ్దానం. ఈ వాగ్దానం ఏమైంది అనేటువంటి ప్రశ్న ఒకటి వస్తుంది. పాణికుడు చెప్పాడు, భారత రాజ్యాంగం మీకేం మ్యాండేట్ ఇచ్చింది, వాళ్ళు ఏం జరుగుతుంది. దాని ప్రకారమైన ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న పోరాటాలకి మూల కారణాలు ఏమిటి, ఎందుకు ఆదివాసులు ఇంతకాలంగా పోరాటాలు చేస్తున్నారు అనేటువంటి విషయం ఏదైతుందో అది వాళ్ళ చర్చకు రావాలి. శాంతి చర్చలు జరగమంటే, శాంతి అంటే ఇది శ్మశాన శాంతి కాదు, అది సజీవమైన శాంతి. శాంతి వలన వచ్చే ప్రయోజనం ఏంటంటే 2 ప్రాంతాలు కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం, అంటే వాళ్ళు తమ సమస్యల గురించి మూలాలకు వెళ్ళడానికి, ప్రభుత్వానికి కూడా మూలాలకు వెళ్ళడానికి ఒక మార్గం ఇది. అంటే రేపు ఎలాంటి విధానాల వలన మొత్తం ఆదివాసీ ప్రాంతాలు శాంతియుతంగా జీవించగలుగుతాయనేటువంటిది ఒక ప్రయత్నం జరగాలి. శాంతి చర్చలు అనేవి దానికి ఒక ప్రాతిపదికగా మేమందరం భావిస్తున్నాం. అంబేద్కర్ గారిని ప్రజాస్వామ్యాన్ని నిర్వచించమంటే ఆయన నిర్వచించేది ఏమిటంటే, డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ విచ్ బ్రింగ్స్ అబౌట్ రెవల్యూషనరీ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ది సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ సొసైటీ వితౌట్ బ్లడ్ షెడ్. రక్తపాతం లేకుండా సమాజంలో విప్లవాత్మక మార్పులు, ఏ మార్పులు, సామాజిక ఆర్థిక జీవనంలో విప్లవాత్మకమైన మార్పులు రక్తపాతం లేకుండా జరగడమే ప్రజాస్వామ్యం అన్నాడు. ఇవాళ శాంతి చర్యలకు అది ప్రాతిపదిక. మీరు రక్తపాతం ద్వారా కాకుండా శాంతియుతంగా మీరు చర్చల ద్వారా వాళ్ళ సమస్యలు ఏంటో దాని మూలాలకు వెళ్ళి ఆ పరిష్కార మార్గాలను ప్రభుత్వం ఆలోచించాలని, యుద్ధము హింస అని కాకుండా శాంతి తర్వాత ప్రజాస్వామ్యం అనేటువంటిది అది వలన రాజ్యాంగ ప్రమాణాలు కాపాడబడతాయి, రాజ్యాంగ విలువలు కాపాడబడతాయి, మనుషుల ప్రాణాలు కాపాడబడతాయి. ఇక్కడ కూర్చున్న మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నది ఏమిటంటే, మనం ఎక్కడైనా వెళితే ఏదైనా శవమో పోతుంటే మన మనస్సు చివుక్కుమంటుంది. వాళ్ళతో మనకు పరిచయం లేకపోవచ్చు, మనకేం సంబంధం లేకపోవచ్చు. ఎందుకంటుంది చివుక్కుమని అంటే, మనకు సంబంధించిన మానవ జాతికి సంబంధించిన ఒక మనిషి చనిపోయాడంటే మనసు బాధపడుతుంది. ప్రాణం అంటే మనుషులు అంత విలువ ఉంటుంది. ఇవాళ ప్రాణానికి విలువ లేకుండా మనుషుల ప్రాణాలు తీయడం అనేది అవుతుందో అది అనాగరికము, అమానవీయం కూడా. కనుక ఇవాళ ఒక చరిత్ర ఒక మలుపు తిరిగి మావోయిస్ట్ పార్టీ అంటే హైదరాబాద్లో జరిగినటువంటి ఒక చర్చలో శాంతి ప్రయత్నం జరగాలి అని జస్టిస్ చంద్రకుమార్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఒక సదస్సుకి స్పందనగా మావోయిస్ట్ పార్టీ మేము చర్చలకు సిద్ధమే అన్నారు. దానికి స్పందనగా పౌర సమాజం నుంచి అంటే ప్రజా సంఘాలన్నీ కూడా ప్రభుత్వాన్ని అంటే వాళ్ళు చర్చలకు సిద్ధమని అంటున్నారు. కూడా కూర్చొని చర్చించండి, శాంతి గురించే కదా చర్చించేది. మీరు ప్రభుత్వంగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం నడవాలి కాబట్టి ప్రభుత్వం కూడా శాంతి చర్చలు జరపాలి. దానికి మావోయిస్ట్ పార్టీ ఒక 1 నెల రోజులు మీరు కాల్పుల విరమణ పాటిద్దాం, ఆ 1 నెల రోజుల్లో మేము మొత్తంగా పార్టీగా నిర్ణయం తీసుకొని మేము ప్రకటిస్తాం, మీతో మేము చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు కొంత గాలి పీల్చుకునే అవకాశం ಇದೆ, మా వాళ్ళతో మాట్లాడి మా పార్టీ నిర్ణయం, కానీ పార్టీ నిర్ణయం కూడా శాంతి చర్చల వైపే ఉంటుంది అనేటువంటి ఒకటి ఆయన ఈస్ట్ జోన్ యొక్క రూపేష్ అనే అతను ఒక ప్రకటన చేశాడు. 2-3 సార్లు ప్రకటన చేశాడు. భారత ప్రభుత్వాన్ని మనం అడుగుతుంది ఏంటంటే, మీరు స్పందించండి. మీరు ఇక మీ బలగాలు మేము అన్నీ ఉండనే ఉంటాయి, కానీ విప్లవ పార్టీ మేము చర్చలకు సిద్ధమే అన్నప్పుడు మీరు చర్చలు జరపడం అనేది దేశంలో ఉండేటువంటి సుదీర్ఘమైనటువంటి ఒక వారసత్వం ఉంది. అది అశోకుడి దగ్గర నుంచి మనకు ఆ వారసత్వం. బుద్ధుడు, అశోకుడు, గాంధీ, అంబేద్కర్ అందరూ కూడా శాంతియుతంగా సమాజంలో మౌలికమైన మార్పు రావాలని కోరుకున్నారు. కనుక ఇవాళ మీరు ఒకళ్ళ చర్చలోకి వచ్చి సమస్యలు ఏమిటి, ఆదివాసీ ప్రాంతాల్లో ఎందుకు వాళ్ళు ఇంత అల్జడిలో ఉన్నారు, ఎందుకు ఇంత 100ల సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు అనే మూలాలకు వెళ్ళడానికి శాంతి ఒక రకమైనటువంటి అవకాశం.
కనుక ఈ అవకాశం ఏదైతే వచ్చిందో భారత ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నది ఏంటంటే, మీరు ఈ యుద్ధాన్ని కాస్త ఆపి ఒక 6 నెలల కాలంలో మీరు శాంతి చర్చలు జరిపి, మొత్తం సమాజం దాన్ని కోరుకుంటుంది కాబట్టి సమాజం యొక్క కోరిక మేరకైనా మీరు శాంతి చర్చలు జరపండి. మీరు ఇమీడియట్గా కాల్పుల విరమణను ప్రకటించి మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సమాజం దాన్ని హర్షిస్తుంది. తప్పకుండా సమాజంలో ఇవాళ ఒక్క మన రాష్ట్రంలో కాదు, దేశంలో 5-6 రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. శాంతి చర్చలు జరపండి అని వెస్ట్ బెంగాల్లో, కేరళలో, పంజాబ్లో, భిన్న రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులందరూ చర్చలు జరగాలని అంటున్నారు. కనుక ఈ ప్రజాభిప్రాయాన్ని మన్నించైనా భారత ప్రభుత్వం చర్చలకు సిద్ధం కావాలని, ఇద్దరు కూర్చొని చర్చలు జరిపితే పౌర సమాజం హర్షిస్తుంది. మనందరం కూడా శాంతి కొరకని తప్పకుండా ప్రయత్నం చేయాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ ప్రక్రియకు మనం స్పందించాలి, మానవీయంగా స్పందించాలి. మనుషుల ప్రాణం పోకుండా మనం కాపాడవలసిన అవసరం ఉంది. మనుషులుగా ఇతర మనుషులు చనిపోతుంటే ఆ మనుషులు అలా చనిపోకూడదు, అంత అన్యాచురల్గా మనుషులు చనిపోకూడదు అనేటువంటి ఒక మానవీయ విలువతో మనం దీనికి స్పందించవలసిన అవసరం ఉంది. వరంగల్ ఉండేటువంటి ఒక దీర్ఘమైనటువంటి సంస్కృతి వలన మీరు ఇంత పెద్ద ఎత్తున మీడియా వచ్చింది, మీకు కూడా మేము ధన్యవాదాలు చెప్తూ, మీడియా కూడా శాంతి కొరకని తమ వంతు ప్రయత్నం తాము చేయాలి. ఆ శాంతి మీకు కూడా అవసరం, మీడియాకు కూడా అది అవసరం. శాంతియుత పరిస్థితుల్లోనే మనం కాస్త గౌరవంగా పనిచేయగలము, స్వేచ్ఛగా పనిచేయగలము. కనుక ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని, భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని, ఆదివాసీ చట్టాలని, ఆదివాసీ హక్కులను గౌరవించడం కొరకైనా ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో శాంతి చర్చలు జరగాలని కోరుకుంటున్నారు. వరంగల్లో ఉండే ఒక ప్రజాస్వామ్య సంస్కృతికి